భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1952 నుండి 1996 వరకు మధ్యలో 2-3 ఏళ్లు తప్ప దాదాపు 40 ఏళ్లకి పైగా కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే భారతదేశాన్ని పరిపాలించింది. ఇది చూసిన వెంటనే చాలా మంది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏ పొలిటికల్ పార్టీస్ లేవేమో అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అప్పట్లో చాలా పొలిటికల్ పార్టీస్ ఉండేవి. కానీ ఏ పొలిటికల్ పార్టీ కూడా ఈ 40 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ని ఓడించి ఒక బలమైన గవర్నమెంట్ని ఫామ్ చేసి కనీసం 5 సంవత్సరాలు కూడా కంటిన్యూస్గా రూల్ చేయలేకపోయింది. అయితే అసలు దీనికి కారణం ఏంటి? ఇన్ని పొలిటికల్ పార్టీస్ ఉండి కూడా కాంగ్రెస్ని ఎందుకు ఓడించలేకపోయాయి? 1975లో నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం వల్ల ఇందిరాగాంధీకి కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో చాలా వ్యతిరేకత పెరిగింది. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకున్న జనతా పార్టీ భారతదేశంలో ఫస్ట్ టైం కాంగ్రెస్ని ఓడించి పవర్లోకి వచ్చింది. కానీ అది ఎన్నో రోజులు కొనసాగలేదు. పార్టీలో ఇంటర్నల్గా గొడవలు రావడం వల్ల వితిన్ 2 ఇయర్స్లోనే జనతా పార్టీ పవర్ కోల్పోయి 1980లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చేసింది. అయితే ఇది జరిగిన తర్వాత జనతా పార్టీ ముక్కలుగా విడిపోయింది. అండ్ అందులోంచి పుట్టుకొచ్చిన కొత్త పార్టీయే భారతీయ జనతా పార్టీ, బీజేపీ. అయితే అసలు బీజేపీ ఎలా మొదలైంది? స్వతంత్ర భారతదేశాన్ని 40 ఏళ్ల పాటు సింగిల్ హ్యాండెడ్గా రూల్ చేసిన కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఒక బలమైన పార్టీగా ఎదిగి ఈరోజు ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద పొలిటికల్ పార్టీగా ఎలా ఆవిర్భవించింది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. భారతీయ జనతా పార్టీ అఫీషియల్గా 1980లో ఒక సెపరేట్ పార్టీగా ఏర్పడినప్పటికీ దాని వెనకున్న అసలు పార్టీ మాత్రం 1951లోనే స్టార్ట్ అయింది. అదే భారతీయ జనసంఘ్. దీన్ని 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అనే వ్యక్తి స్థాపించారు. 1952 జనరల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి 364 సీట్స్ వస్తే భారతీయ జనసంఘ్కి కేవలం 3 సీట్స్ మాత్రమే వచ్చాయి. సో ఇలా బీజేఎస్ని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి తర్వాత దీన్ దయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయి అండ్ ఎల్కే అద్వానీ లాంటి నాయకులు ఈ పార్టీని 1951 నుండి 1975 వరకు నడిపించారు. అయితే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టే 1975లో ఇందిరాగాంధీ నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసే టైంకి ఇండియాలో ఉన్న చాలా పొలిటికల్ పార్టీస్ ఎలా అయినా కాంగ్రెస్ని ఓడించాలని బలమైన సంకల్పంతో ఉన్నాయి. సో ఫైనల్గా 1977లో ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ఇండియాలో ఉన్న కొన్ని మేజర్ పొలిటికల్ పార్టీస్ అన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. అదేంటంటే అందరూ కూడా విడివిడిగా పోటీ చేస్తే కాంగ్రెస్ లాంటి ఒక బలమైన పార్టీని ఓడించలేరు. అంతేకాకుండా 1977 టైంకి కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఆ పార్టీని ఓడించడానికి ఒక మంచి అవకాశం. సో ఎలా అయినా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జనతా మోర్చా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్, సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, భారతీయ లోక్దల్, భారతీయ జనసంఘ్ అండ్ కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ లాంటి చిన్న చిన్న పొలిటికల్ పార్టీస్ అన్ని ఒకటిగా కలిసిపోయి కాంగ్రెస్కి వ్యతిరేకంగా 1977లో ఒక బలమైన పార్టీని స్థాపించాయి. అదే జనతా పార్టీ. ఇక్కడ మీరు గమనిస్తే మనం ముందు మాట్లాడుకున్న భారతీయ జనసంఘ్ కూడా ఈ కూటమిలో ఉంది. అయితే 1977 జనరల్ ఎలక్షన్స్లో ఈ జనతా పార్టీ అనుకున్నట్టే కాంగ్రెస్కి ఒక బలమైన పోటీ ఇచ్చింది. మొత్తం 544 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 154 స్థానాల్లో గెలిస్తే జనతా పార్టీ 295 స్థానాల్లో గెలిచి గవర్నమెంట్ని ఫామ్ చేసింది. అప్పట్లో స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని ఓడించిన మొట్టమొదటి పార్టీగా జనతా పార్టీ ఒక రికార్డ్ని క్రియేట్ చేసింది. అయితే ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం తెలియాలి. అదేంటంటే 1977లో వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకుని ఎలా అయినా కాంగ్రెస్ని ఓడించాలని ఈ పొలిటికల్ పార్టీస్ అన్నీ కలిసిపోయాయి. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో ఉన్న ఏ 2 పొలిటికల్ పార్టీస్ కూడా ఒకే ఐడియాలజీ మీద రన్ అవ్వవు. ప్రతి పొలిటికల్ పార్టీకి వాళ్ళ సిద్ధాంతాలు, విధానాలు ఉంటాయి. సో వీటి వల్ల ఒకరితో మరొకరు విభేదిస్తారు. అయితే ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే జనతా పార్టీలో కూడా ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. కాంగ్రెస్ని ఓడించడానికి వీళ్ళంతా కలిసిపోయారు, కానీ వీళ్ళ సిద్ధాంతాలు మాత్రం అంతగా కలవలేదు. అయితే అసలు ఏం జరిగిందో చెప్తా చూడండి. జనతా పార్టీ గెలిచి పవర్లోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఎవరు అనే విషయంలో డిస్కషన్ వచ్చింది. రేస్లో మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ అండ్ జగ్జీవన్ రామ్ ఉన్నారు. ఫైనల్గా మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యి చరణ్ సింగ్కి హోమ్,
అండ్ జగ్జీవన్ రామ్ కి డిఫెన్స్ మినిస్ట్రీస్ ఇచ్చారు. వీళ్ళు పవర్లోకి వచ్చిన వెంటనే ఇందిరాగాంధీ మీద కేసులు ఫైల్ చేసి అరెస్ట్ చేశారు. కానీ కోర్టులో ఆ కేసులు నిలబడలేదు. సో దీని కారణంగా మొరార్జీ దేశాయ్ హోమ్ మినిస్టర్ అయిన చరణ్ సింగ్ ని రిజైన్ చేయమని ఫోర్స్ చేశారు. దీనివల్ల స్లోగా జనతా పార్టీలో ఇంటర్నల్ గా గొడవలు స్టార్ట్ అయ్యాయి. మరోవైపు జనతా పార్టీ పవర్లో ఉన్న టైంలో బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్లో హిందువులు ముస్లింల మధ్య మతపరమైన అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లకి కారణం ఆర్ఎస్ఎస్ అని జనతా పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇది హిందూ మతానికి చెందిన ఒక వాలంటరీ ఆర్గనైజేషన్. అయితే ఈ ఆర్ఎస్ఎస్ కి జనతా పార్టీకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? చెప్తా చూడండి. జనతా పార్టీలో కలిసిపోయిన పార్టీస్లో భారతీయ జనసంఘ్ అనే ఒక పార్టీ ఉంది కదా, ఆ పార్టీ ఈ ఆర్ఎస్ఎస్ కి సంబంధించిందే. సో ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్లో జరుగుతున్న ఈ మత కల్లోలాల్లో ఆర్ఎస్ఎస్ కూడా ఉండటం వల్ల భారతీయ జనసంఘ్ నాయకులైన అటల్ బిహారీ వాజ్పేయి అండ్ ఎల్కే అద్వానీకి జనతా పార్టీలో ఉన్న మెంబర్స్ 2 కండిషన్స్ పెట్టారు. ఒకటి, ఆర్ఎస్ఎస్ నుండి బయటకైనా రావాలి, లేదా జనతా పార్టీ నుండి బయటికి వెళ్ళిపోవాలి. సో ఈ కండిషన్స్ వల్ల ఆర్ఎస్ఎస్ నాయకులంతా 1979లో జనతా పార్టీ నుండి బయటికి వెళ్ళిపోయారు. అయితే ఇంతకు ముందు నేను ఒక విషయం చెప్పాను, ప్రతి పొలిటికల్ పార్టీకి సిద్ధాంతాలు విధానాలు వేరువేరుగా ఉంటాయని. గుర్తుందా? ఇది ఎందుకు చెప్పానంటే తాత్కాలిక ప్రయోజనాల కోసం వాళ్ళు కలిసి పనిచేసిన ఐడియాలజీలో ఉన్న డిఫరెన్స్ వల్ల వాళ్ళు ఎక్కువ రోజులు కలిసి ఉండలేరు. జనతా పార్టీలో కూడా ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. రకరకాల ఐడియాలజీస్ ఉన్న పొలిటికల్ పార్టీస్ కలయిక వల్ల ఏర్పడిన జనతా పార్టీ ఐడియాలజీ డిఫరెన్స్ వల్ల ఇంటర్నల్గా గొడవలు వచ్చి ఫైనల్గా 1979లో పవర్ కోల్పోయి ముక్కలుగా విడిపోయింది. అండ్ అందులోంచి బయటకు వచ్చిన భారతీయ జనసంఘ్ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి అండ్ ఎల్కే అద్వానీ కలిసి ఒక కొత్త పార్టీని స్థాపించారు. అదే భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీకి వాజ్పేయి గారే మొదటి ప్రెసిడెంట్గా ఉండేవారు. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే భారతీయ జనసంఘ్ అనే పార్టీ కంప్లీట్గా హిందూ మతాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో వాజ్పేయి గారు దాన్ని మార్చాలని బీజేపీని స్థాపించినప్పుడు మెయిన్గా 2 కొత్త సిద్ధాంతాలు తీసుకొచ్చారు. అవేంటంటే రూల్ నెంబర్ 1, బీజేపీ క్యాడర్లో ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తులు మాత్రమే కాకుండా ఆర్ఎస్ఎస్కి సంబంధం లేని నాయకులు కూడా ఈ పార్టీలో ఉంటారు. రూల్ నెంబర్ 2, బీజేపీ పార్టీ భారతీయ జనసంఘ్ లాగా కంప్లీట్గా హిందూ మతాన్ని సపోర్ట్ చేయకుండా అన్ని మతాలని సమానంగా చూస్తూ సెక్యులరిజంతో పాటు గాంధీ గారు ప్రపోజ్ చేసిన సోషలిజంని కూడా ఫాలో అవుతుంది. సో ఈ 2 కొత్త సిద్ధాంతాలని బేస్ చేసుకుని 1984లో బీజేపీ ఎలక్షన్స్లో పోటీ చేసింది. కానీ ఆ ఎలక్షన్స్లో బీజేపీ చాలా దారుణంగా ఓడిపోయింది. దీనికి రీజన్ ఏంటంటే బీజేపీని స్థాపించినప్పుడు చాలామంది దాన్ని కంప్లీట్గా ఒక హిందుత్వ పార్టీగా చూశారు. కానీ వాజ్పేయి గారు అన్ని మతాలని సమానంగా చూస్తూ సెక్యులరిజం అండ్ గాంధీయన్ సోషలిజం అని అనౌన్స్ చేశారు. సో ఇది ఓటర్స్లో కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసింది. అండ్ మరొక వైపు ఇందిరాగాంధీని టెర్రరిస్టులు కాల్చి చంపేశారు. సో దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి సింపతి పెరిగి 1984 ఎలక్షన్స్లో 516 సీట్స్కి గాను కాంగ్రెస్ పార్టీ 404 సీట్స్ గెలిచి భారీ మెజారిటీతో గవర్నమెంట్ని ఫామ్ చేసింది. ఆ ఎలక్షన్లో బీజేపీకి కేవలం 2 సీట్స్ మాత్రమే వచ్చాయి. అయితే ఆ టైంలో ఏ జాతీయ పార్టీకి కూడా పార్లమెంట్లో సరైన సీట్స్ రాలేదు. సో అప్పుడే ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం పార్టీ 30 ఎంపీ సీట్లు గెలుచుకుని పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్గా నిలబడిన మొట్టమొదటి ప్రాంతీయ పార్టీగా రికార్డ్ క్రియేట్ చేసింది. సో ఈ ఎలక్షన్లో బీజేపీ ఓడిపోవడం వల్ల 1984లో బీజేపీ పార్టీ ప్రెసిడెంట్గా వాజ్పేయి గారి స్థానంలో ఎల్కే అద్వానీ గారు వచ్చారు. అండ్ ఇక్కడి నుండే బీజేపీ ఎదుగుదల స్టార్ట్ అయింది. ఎలా అంటే అయోధ్య బాబ్రీ మసీద్ ఇష్యూ. 1949లో అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదులో సీతారాముల విగ్రహాలు కనిపించాయి. అప్పటి నుండి అక్కడ గొడవలు జరుగుతున్నాయి. సో ఆర్ఎస్ఎస్లో ఉన్న కొంతమంది నాయకులు కలిసి విశ్వ హిందూ పరిషత్ అనే ఒక సంస్థని స్థాపించి బాబ్రీ మసీదులో ఉన్న సీతారాముల విగ్రహాలకి పూజలు చేయడానికి లోపలికి ఎలో చేయమని ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు. అయితే దానికి బీజేపీకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? చెప్తా చూడండి. వాజ్పేయి గారు బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన సెక్యులరిజంని ఫాలో అయ్యారు. అంటే బీజేపీ అన్ని మతాలని సమానంగా చూడాలని. కానీ ఎల్కే అద్వానీ గారు బీజేపీ ప్రెసిడెంట్ అయ్యాక ఆయన ఈ బాబ్రీ మసీద్ ఇష్యూలో విశ్వ హిందూ పరిషత్కి సపోర్ట్ చేసి దాన్ని వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు.
అండ్ దీని రిజల్ట్ ఏంటో తెలుసా? 1984లో కేవలం 2 ఎంపీ సీట్లు మాత్రమే గెలిచిన బీజేపీకి 1989 ఎలక్షన్స్లో 85 ఎంపీ సీట్లు వచ్చాయి. అండ్ అంతేకాదు, దేశవ్యాప్తంగా ఈ ఆర్ఎస్ఎస్ అండ్ విశ్వ హిందూ పరిషత్ వల్ల బీజేపీ పేరు చాలా వేగంగా వ్యాపించింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నిజానికి అయోధ్య బాబ్రీ మసీద్ ఇష్యూ 1949 నుండి ఉంది. అయితే దీన్ని 1951లో స్టార్ట్ అయిన భారతీయ జనసంఘ్ కానీ 1980లో స్టార్ట్ అయిన బీజేపీ కానీ వాళ్ళ పార్టీ ఎజెండాలో పెట్టుకోలేదు. బట్ ఒక సరైన టైం చూసి ఎల్కే అద్వానీ గారు రామ్ జన్మభూమి మూమెంట్కి తన పార్టీ సపోర్ట్ ఇచ్చి బీజేపీని ఒక్కసారిగా దేశమంతా ఎక్స్పాండ్ చేశారు. 1990లో ఎల్కే అద్వానీ గారు అయోధ్య రామ మందిరం ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తూ ఒక రథయాత్రని స్టార్ట్ చేశారు. అయితే ఈ రథయాత్రని బీజేపీలో ఉన్న ఒక ముఖ్య నాయకుడు దగ్గరుండి నడిపించారు. ఆయన ఎవరో తర్వాత చెప్తాను. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సో ఈ రథయాత్ర జరుగుతున్న టైంలో బీహార్ సీఎం అయిన లాలూ ప్రసాద్ యాదవ్ ఎల్కే అద్వానీని ప్రివెంటివ్ డిటెన్షన్ చేశారు, అంటే బంధించారన్నమాట. అండ్ ఇది జరిగిన సరిగ్గా 2 సంవత్సరాలకి, అంటే 1992లో ఆర్ఎస్ఎస్ అండ్ విశ్వ హిందూ పరిషత్ నాయకులు అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీద్ మీద అటాక్ చేశారు. అండ్ అక్కడ జరిగిన అల్లర్లలో సుమారు 2000 మందికి పైగా ప్రజలు చనిపోయారు. అయితే ఈ గొడవల్లో ఎంతో మంది విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ నాయకులని గవర్నమెంట్ అరెస్ట్ చేసి లోపలేసింది. సో ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా బీజేపీకి అడ్వాంటేజ్గా మారాయి. దేశం మొత్తంలో బీజేపీ పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింది. ఫైనల్గా ఈ గొడవలన్నీ కంట్రోల్ అయ్యాక 1996లో ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్స్లో బీజేపీ 161 స్థానాల్లో గెలిచి పార్లమెంట్లోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. కానీ ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే 1996 ఎలక్షన్స్లో ఏ పార్టీకి కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావలసిన మెజారిటీ రాలేదు. అంటే గవర్నమెంట్ని ఫామ్ చేయాలంటే ఒక పొలిటికల్ పార్టీ దగ్గర 50% కంటే ఎక్కువ సీట్లు ఉండాలి. 1996 ఎలక్షన్స్లో మొత్తం 545 లోక్సభ స్థానాలు ఉన్నాయి. సో గవర్నమెంట్ని ఫామ్ చేయాలంటే ఏ పార్టీకైనా 273 సీట్లు కావాలి. కానీ ఏ పార్టీకి కూడా 1996లో అన్ని సీట్లు రాలేదు. సో దీని కారణంగా బీజేపీ నుండి వాజ్పేయి గారు 1996లో ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన పార్లమెంట్లో సరైన మెజారిటీ లేక కేవలం 16 రోజుల్లోనే ఆయన ప్రధానమంత్రి పదవి నుండి దిగిపోయారు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత, అంటే 1998 జనరల్ ఎలక్షన్స్లో వాజ్పేయి గారు ఒక స్టెప్ తీసుకున్నారు. అదేంటంటే సింగిల్గా పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ని ఓడించి సోలోగా గవర్నమెంట్ని ఫామ్ చేయలేకపోతున్నారు. సో దీనికి బదులుగా కొన్ని పొలిటికల్ పార్టీస్ని కలుపుకొని వాళ్ళ సపోర్ట్తో ఒక కోయిలేషన్ గవర్నమెంట్ని స్థాపించాలనే ఇంటెన్షన్తో వాజ్పేయి గారు స్థాపించిన కూటమే ఎన్డీఏ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. బీజేపీకి సపోర్ట్ చేసే పార్టీస్ అన్నీ కూడా ఈ కూటమిలో ఉంటాయి. ఫైనల్గా 1998లో జరిగిన ఎలక్షన్స్లో బీజేపీ మళ్ళీ సోలోగా 182 స్థానాల్లో గెలిచి పార్లమెంట్లో సింగిల్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీగా నిలబడింది. అయితే ఈ మెజారిటీ మాత్రం గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి సరిపోదు. కానీ మనం ముందుగా చెప్పుకున్నట్టే వాజ్పేయి గారు ఫామ్ చేసిన ఎన్డీఏ కూటమికి జయలలిత గారి ఏఐఏడిఎంకే అండ్ ఎన్టీ రామారావు గారి టీడీపీ పార్టీ సపోర్ట్ చేసి వాజ్పేయి గారిని ప్రైమ్ మినిస్టర్ చేశారు. అయితే ఇది జరిగిన 1 సంవత్సరంలోనే జయలలిత గారు ఎన్డీఏకి తన సపోర్ట్ని విత్డ్రా చేసుకోవడం వల్ల మళ్ళీ వాజ్పేయి గారు పీఎం పదవి నుండి దిగిపోయారు. సో మై డియర్ ఆడియన్స్, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 1952 నుండి 1999 వరకు దాదాపు 47 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ 4 సార్లు ఎలక్షన్స్లో ఓడిపోయింది. కానీ కాంగ్రెస్ని ఓడించి పవర్లోకి వచ్చిన పొలిటికల్ పార్టీస్లో కంప్లీట్గా భారతదేశాన్ని 5 సంవత్సరాల పాటు పరిపాలించిన పార్టీ ఒక్కటి కూడా లేదు. అందరూ కూడా సంవత్సరమో 6 నెలల్లో పరిపాలించి దిగిపోయేవారు. అంటే అప్పటి పాలిటిక్స్ ఎలా ఉండేవో మీరే ఆలోచించండి. అప్పట్లో కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఒక 5 సంవత్సరాల పాటు నిలబడగల స్టెబుల్ గవర్నమెంట్ని స్థాపించడం అంటే అది చాలా కష్టం. కానీ ఫైనల్గా ఆ పనిని అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసి చూపించారు. ఎలాగో చెప్తా చూడండి. 1998లో జయలలిత గారు ఎన్డీఏకి తన సపోర్ట్ విత్డ్రా చేసుకున్న తర్వాత 1999లో
మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్లో బీజేపీకి సోలోగా 183 సీట్స్ వస్తే వాజ్పేయి గారు స్థాపించిన ఎన్డీఏ కూటమికి మొత్తం 303 సీట్స్ వచ్చాయి. సో ఇప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఒక బలమైన గవర్నమెంట్ని స్థాపించవచ్చు. ఫైనల్గా 1999లో వాజ్పేయి గారు స్థాపించిన గవర్నమెంట్ సుమారు 5 సంవత్సరాల పాటు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కొనసాగింది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఎల్కే అద్వానీ గారు బీజేపీకి దేశవ్యాప్తంగా పాపులారిటీ పెంచి పార్లమెంట్లో సీట్స్ రప్పించగలిగారు. కానీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేసి ఒక స్టేబుల్ గవర్నమెంట్ని ఫామ్ చేసింది మాత్రం అటల్ బిహారీ వాజ్పేయి గారే. అందుకే బీజేపీ నాయకులు ఆయన్ని అంత గొప్పగా కొలుస్తారు. ఫైనల్గా 2004 టైంకి బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ వ్యతిరేక పార్టీస్ అన్నింటినీ కలుపుకొని ఒక కూటమిని ఏర్పాటు చేసింది. అదే యూపీఏ, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. ఈ యూపీఏ కూటమి ఎన్డీఏకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. 2004లో యూపీఏ అలయన్స్ ఎన్డీఏ మీద గెలిచి పవర్లోకి వచ్చింది. అయితే ఈ యూపీఏ గవర్నమెంట్ 2004 నుండి 2014 వరకు సుమారు 10 సంవత్సరాల పాటు ఇండియాని రూల్ చేసింది. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ మీద వచ్చిన స్కామ్ ఎలిగేషన్స్ అండ్ కరప్షన్స్ వల్ల 2014లో ఎలక్షన్స్ వచ్చే టైంకి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరిగింది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. వీడియో మధ్యలో ఎల్కే అద్వానీ గారు అయోధ్యకి రథయాత్ర చేసినప్పుడు ఒక ముఖ్యమైన నాయకుడు దాన్ని నడిపించారు అని చెప్పాను కదా, ఆయనే మిస్టర్ నరేంద్ర మోడీ. 2014 జనరల్ ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమి నుండి మన దేశ ప్రధానమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అసలు నరేంద్ర మోడీ బీజేపీలో ఒక చిన్న కార్యకర్తగా మొదలయ్యి ఈరోజు దేశ ప్రధానమంత్రి అయ్యే స్థాయికి ఎలా ఎదిగారు, గుజరాత్ రాష్ట్రాన్ని ఒక మోడల్గా డెవలప్ చేసి దేశం మొత్తాన్ని తన వైపు ఎలా తిప్పుకున్నారు అనేది మనం నెక్స్ట్ పొలిటికల్ కేస్ స్టడీలో డిస్కస్ చేద్దాం. ఈ కేసు మీద మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. సో మై డియర్ ఆడియన్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఈ టైప్ ఆఫ్ బిజినెస్ అండ్ పొలిటికల్ కేస్ స్టడీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేయండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.